ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మంచి వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపిస్తాడంట. ఈ వచనం ప్రకారం దీర్ఘకాలం నుండి మీరు ప్రభువు కొరకు కనిపెడుతున్నారా? మీరు అద్భుతం కొరకు ఏమన్నా వేచి ఉన్నారా? అటువంటి వారికి ఆయన దయచూపు వాడై ఉన్నాడని వాగ్దానము సెలవిస్తుంది. ఈరోజు మీ జీవితంలో ఆయన అద్భుతాలు జరిగిస్తాడని మరియు ప్రార్థనలన్నిటికీ జవాబు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దీన్ని మనం గమనించగలిగినప్పుడు తన ప్రజల అవిశ్వాసాన్ని క్షమించడంలో దేవుని దయ అన్నిటికంటే వ్యక్తమవుతుంది. ప్రభు కరుణమయుడు, దయగలవాడు, కోపించుకోవడానికి నిదానించేవాడు, స్థిరమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువుని ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుని దయ, ఆయన సమస్తమైనటువంటి ఆదరణ మనకు అనుగ్రహిస్తాడు. మన పితరులకు వాగ్దానం చేసిన దయను నెరవేర్చడానికి మన దేవునికి సున్నితమైనటువంటి దయ ద్వారా వారి పాప క్షమాపణలో ప్రజలను రక్షణ జ్ఞానం ఇవ్వడానికి ఆయన కరుణను చూపించినట్టుగా మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు నమ్మకమైనటువంటి దేవుడు పాపులందరూ మారడానికి అవకాశం ఇచ్చి ఖచ్చితంగా వారి మీద దయ చూపిస్తున్నాడు. ఈ దినాన ఆయన దయగలవాడు. ఆయన ఆశ్రయించు వారికి ఆయన దయ చూపిస్తున్నాడు. ఆయన ఆశ్రయిద్దాం, ఆయన దయను పొందుకుని ముందుకు వెళదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళా శ్రేష్టమైన ఉదయాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నేను వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నేను తను ఆశ్రయించు వారికి దేవుడు దయగలవాడు అని ప్రభా మీరు లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. ప్రభా, కృప కలిగిన మా తండ్రి, నైనా మమ్మల్ని ఆదరించమని, నైనా మా కుటుంబాలను ఐక్యపరచున్నట్లు చేయమని మీ సన్నిధానం మా మీదకి దిగి వచ్చినట్లుగా చేయండి. దేవా, మా కుటుంబాల సమాధానం, మా కన్నీటికి ఈరోజు జవాబు దయచేసి మేము అద్భుతాలు పొందుకున్నట్టు చేసి మా సమస్యలను తీర్చండి. దేవా, మా ప్రార్థనలు మరియు మా భవిష్యత్తు పట్ల మీ అద్భుతాలను జరిగించమని, మీ ఆశీర్వాదం కోసం ఎదుర్చు, మా అత్యవసరాలకు జవాబు దయచేయండి ప్రభా. మా కష్టకాలంలో మీ సన్నిధి చూసినట్లు మా జీవితాలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవా, ప్రార్థనా యోధులుగా ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు మాకు సహాయం దయచేయండి ప్రభా. ఈ దినము మా పని పాటలు, అవసరతలు, మా ప్రయాణాలు ప్రభా, ఈ దినము వివాహ దినాలు, పుట్టినరోజులు ప్రభా, నేను స్వార్థ పరిచర్య, నా గర్భఫలాలతో వారి కుటుంబాల్లో వారి పెద్దలను కోల్పోయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ఆదరించండి ప్రభా. ఈ దినమంతా కూడా మీ దీవులతో నింపండి. ఎండ దెబ్బైను తగలకుండానైనా బిడ్డల ఎగ్జామ్స్ విషయాల్లో మీరే సహాయం చేసి ఈ దినపు దీవెనలతో మమ్మల్ని అందరినీ నడిపించండి. ప్రార్థన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.